నమస్కారం భక్తులారా, ఈరోజు మనం వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఎవరు? ఈ నవరాత్రులు ఎందుకు చేస్తారు? ఇంట్లో పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యం పెట్టాలి? ఏ మంత్రం జపించాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఎవరు? వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతార శక్తి స్వరూపిణిగా ఆమెను భావిస్తారు. భక్తులను కష్టాల నుంచి కాపాడి ధైర్యం, శక్తిని ప్రసాదించే తల్లిగా చాలామంది అయితే ఆరాధిస్తూ ఉంటారు. వారాహి నవరాత్రులు ఎందుకు జరుపుకుంటామో దాని ప్రాముఖ్యత ఇప్పుడు వినండి. వారాహి నవరాత్రులు 9 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో భక్తితో పూజ చేసే మనసుకు ప్రశాంతత, ధైర్యం, ఆధ్యాత్మికత, శ్రద్ధ పెరుగుతుందని భక్తులైతే విశ్వసిస్తూ ఉంటారు. ఇంతకీ ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి? ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు అయితే ధరించాలి. మన యొక్క పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని పూజా మందిరంలో అయితే ఉంచుకోవాలి. పసుపు, కుంకుమను ఆమెకు సమర్పించాలి. పూలతో నిండుగా అయితే అలంకరించుకోవాలి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. కొబ్బరికాయ, అరటిపండ్లు, పాయసం లేదా మీ ఇంట్లో తయారు చేసిన ఏదైనా ఒక నైవేద్యాన్ని ఆమెకు సమర్పించుకోవాలి. భక్తితో ఆమెకు హారతినైతే ఇవ్వాలి. ఇంతకీ ఏ మంత్రాన్ని ఆ రోజు జపించాలి? ఓం శ్రీ వారాహ్యాయ నమః లేదా ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యాయ నమః అనే మంత్రాన్ని భక్తితో 11 లేదా 108 సార్లు జపించవచ్చు. ఈ నవరాత్రిలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలు: ప్రతిరోజు దీపం అయితే వెలిగిస్తూ ఉండాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. కోపం, తగాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పేదలకు ఏదైనా దానం చేస్తూ అయితే ఉండాలి. అమ్మవారి నామస్మరణ చేయటం చాలా మంచిది. ఈ నవరాత్రిలో ఏమేమి చేయకూడదో ఇప్పుడు చూద్దాం. దేవుడు ముందు అసభ్య పదాలు మాట్లాడకండి. అనవసరంగా కోప్పడకండి. ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకండి. ఇతరులను బాధ పెట్టే మాటలు అస్సలు చెప్పకండి. భక్తులారా, వారాహి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తితో ప్రార్థించడం, మంచి పనులు చేయడం, దానం చేయడం వంటి సత్కార్యాలే జీవితంలో నిజమైన శుభాన్ని తీసుకువస్తాయి. మీరు కూడా వారాహి నవరాత్రి పూజ చేస్తుంటే జై వారాహి అమ్మ అని కామెంట్లో అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై వారాహి మాతాయే.